మా అత్యంత ప్రియమైన అక్షర శిల్పులారా, ప్రజాస్వామికవాదులారా, మనము ప్రధానంగా చిన్న స్టింజర్ నుంచి మొదలుకొని 10 వారి దాకా అనేకమైనటువంటి జర్నలిస్టుల సభలు చేసినాం. దాంట్లో ప్రధానమైన సమస్య ఏంది జర్నలిస్టులంటే, మేము పుట్టిన ఊర్లో మేమున్న స్థలంలోనే ప్రభుత్వం స్థలాలు ఏ స్థలాలున్నా మాకు భూమికి ఇల్లు కట్టుకోవడానికి జాగియాలన్నది ప్రధానమైన సమస్య. అంటే ఇప్పటిదాకా అన్న చెప్పిన సమస్యనే ప్రధానంగా మనం అక్కడ ఉన్నప్పుడు మొత్తం మేము సభలలో ఏ జర్నలిస్టులు అయితే, అంటే ఇది 4 కాళ్ల మనిషి, దాని పేరు రాజకీయ కుర్సీ, ఒక కాలు పేరు ఓటు, ఒక కాలు పేరు పాలన అంటే అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్, ఒక కాలు పేరు న్యాయం, మరో కాలు పేరు మీ పత్రిక. కానీ దీనికి గుర్తింపు లేదు. మీకు మరో కాలు చాలా ఇంపార్టెంట్. ఇది 4 కాళ్ల మనిషి, మంచిగా నడిస్తే మనిషి, లేకపోతే ఎది మీద దించిన బర్సి అని పాట రాశాను. ఇది మన ఎదో మీద దించిన బర్సి. కాబట్టి ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మా బట్టి అన్న ఏమనంటే, తెలంగాణ ఆయన తిరిగినప్పుడు తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య, కొట్రురా బాబుని అస్సలు నాడి పట్టిండు. తెలంగాణ సమస్య అంటే భూమి సమస్యనే. మా దొరగాడు కూడా దొర ఏందిరో, దొర పీకుడేందిరో, భూమి ఏందని మళ్ళీ అంటారని చెప్పి అది భూమి సమస్యనే పట్టుకున్నాడు. తెలంగాణ నాడి అంటే 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి నిజాం ప్రభుత్వం పటేలు పట్వార్ నాయకత్వం కింద ఉన్నప్పుడు ఆ దొరలు గిర్రలు కూడా టుందురు అంత లెక్క రాసేది. కలిపిరాత రాసిండంటే తెలియదు. అందుగురించే ఈయన అధికారంలోకి రాగానే భూమిని ఎట్ల మింగాలనో భూబకాసారుడు ప్లాన్ వేసాడు. అది ఇప్పుడు పాలన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లతో అందరితో కలిసి దానికి భూమి అనే పేరు పెట్టలే, ధరణి అని. మనలకు నోరు తిరగదు రైతులు. ధరణి అని పేరు పెట్టి, ధరణి అనే ఒక పేరు పెట్టి దాంట్లో దగా చేసిండు. మన చెప్పిండు అదే కదా. ఏందంటే ఎట్లా దగా, ఇప్పుడు భూమిలో రాసేదోడు ఉంటాడు. ఆ రాసేటప్పుడు తరాల నుంచి 700 సంవత్సరాల నుంచి వ్యవసాయము చెరువు కింద భూమి రాసిండు. కుషికి తరి, దాని తర్వాత భూమి పట్ట, కబ్జాదారు, దున్నెటోడు, కౌలు రైతు, ఇనాందారు, వాడు, నవాబు, సర్ఫా కేసు, రాజుది, ఆఖరుకు పట్ట. ఇప్పుడు మా దొరగాడు రాగానే ఇవన్నీ రద్దు చేసి పరేసిండు. కొట్టురా సప్పట్లు. అతనే ఇదే చెప్తున్నా, అన్ని రద్దు బిడ్డ. అట్లా తీసుడు రీ ఒక్కటి లేదు. నాకు 22 గుంటలు ఉన్నది బిడ్డ, అది కావేరులో పోయింది. మా ఊర్లో కావేరి నది కాలువలో పోయింది. నా పక్కకు క్లాస్మేట్ ఉన్నాడు, వానికి 22 ఎకరాలు ఉన్నాడు. ఆ భూమి వాడికి ఉన్నట్టు కూడా తెలియదు. వాడు అమెరికాలో ఉన్నాడు. నాకు ఉత్తరం రాసిండు, ఒరే ధరణి వచ్చింది నీకెంత వచ్చింది రాని. కొట్టురా నీ అని తెలియదు.